చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఏడాది సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. సూసైడ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి 2003 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. ఆయనతో మాట్లాడి ఈ ఆత్మహత్యలు అనేది ఎందుకు చేసుకుంటారు, అప్పుడు వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, సూసైడల్ టెండెన్సీ నుంచి వారిని ఎలా బయటపడేయాలి, ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెద్దగా కారణాలు కూడా ఉండట్లేదు. అంటే పాస్ కాలేదని, లేదంటే స్మార్ట్ ఫోన్ కొని ఇవ్వలేదు అని భార్యాభర్తల మధ్యలో గొడవలు కావచ్చు, లేదంటే ప్రొఫెషనల్స్, జాబ్స్లో ఉన్నవాళ్ళు, బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఇలా ఏదో ఒక కారణానికి ఆత్మహత్య, ముఖ్యంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మీ అనాలిసిస్ ప్రకారం ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? ఆ సమయంలో వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా ఆత్మహత్యలు నివారించవచ్చండి. నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి నా రీసెర్చ్ కంక్లూషన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు లేదంటే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందండి. ఆ పరిష్కారం ఆ వ్యక్తి తెలియకపోవచ్చు. తనకున్న సమస్యను బట్టి ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అనుకోండి, మాలాంటి సీనియర్ సైకాలజీ దగ్గరికి వస్తే ఆ సమస్యను అనలైజ్ చేసి దానికి సొల్యూషన్ ఇస్తాం. అప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఈవెన్ పెద్ద పెద్ద చీఫ్ ఇంజనీర్ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా బాగా సూసైడ్ థాట్స్ ఉన్నారండి, దాంట్లోంచి బయటికి తీసుకొచ్చానండి. ఇవాళ మంచిగా జాబ్ చేసుకుంటున్నారండి, మంచిగా ప్రొఫెషన్లో రాణిస్తున్నారండి. చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, చాలామంది కపుల్స్ డైవర్స్ అయిన వాళ్ళు కానివ్వండి, జాబ్ లాస్ అయిన వాళ్ళు, జాబ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే రాంగ్ థింకింగ్ తోటి సూసైడ్కి వెళ్తున్నారండి. మీరు అన్నట్టుగా మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, వీళ్ళు మెయిన్గా కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేస్తారండి, కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయరండి. ఆ ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు చాలామంది అర్థం చేసుకోరు. ఇతను బాగా డిప్రెషన్లో, బాగా లాస్లో ఉన్నాడు అనుకోండి, నేను బ్రతికి వేస్ట్ కదా, నేనేం సాధించాను లైఫ్లో, నేనేం సాధించలేకపోయాను కదా, ఈ మాటలు కనుక ఆ వ్యక్తి నుంచి వస్తూ ఉంటే మనం అర్థం చేసుకోవాలండి. అందుకని మేము కన్సల్టేషన్లో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఈ టెండెన్సీ ఉందని మేము ఐడెంటిఫై చేస్తామండి. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నా, లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాడండి, ఫ్యామిలీ మెంబర్స్తో కలవడండి, ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడండి. ఓకే, ఎక్కువసేపు పడుకోవటము, ఎవరితో మాట్లాడకపోవటమో, చీకటి గదిలో ఉండాలనే ప్రయత్నం చేయటమో, ఇవన్నీ కూడా సూసైడల్ థాట్ సిమ్టమ్స్ అండి. కొంతమంది అయితే అసలు ఎక్స్ప్రెస్ చేయరండి, కొంతమంది మొమెంటరీగా జరిగిపోతుంటాయండి. అందుకే నేనేం చెప్తానంటే, ఈ సూసైడ్ అనేది ఎవరు కూడా తెలిసి కావాలని చేసుకోరండి. చాలామంది డౌట్ ఉంటుంది, మరి తెలిసి కావాలని చేసి ఎలా జరుగుద్ది అని చెప్పేసి. నా రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తున్నానంటే, మన మెదడే ఈ సూసైడ్ చేయించుద్దండి. ఎలా చేయించుద్దంటే, మన బ్రెయిన్, మన మెదడు ఈ బాడీ మొత్తానికి లీడర్ అండి. ఈ చేతులు, కాళ్ళు, ప్రతి అవయవం కూడా దీని కంట్రోల్లో ఉన్నాయండి. ఇది ఎప్పుడు చెప్పుద్దంటే, సపోజ్ ఇతను కొన్ని డిఫికల్టీస్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ, ఓకే, కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు, లాసెస్ ఫేస్ చేసినప్పుడు బ్రెయిన్కి ఆ సిట్యుయేషన్ హ్యాండిల్ చేసే నాలెడ్జ్ లేదండి. నాలెడ్జ్ లేకపోవటం వల్ల మరి ఇంతకుముందు సినిమాల్లో చూసినవి కానివ్వండి, ఈ యూట్యూబ్ ఛానల్లో చూసిన, టీవీలో చూసినవి, ఫెయిల్ అయినప్పుడు సూసైడ్ చేసుకున్నాడు, ఫైనాన్షియల్ లాసెస్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు, ఇట్లా కొన్ని జరిగినవి ఉన్నాయి కదా, అవన్నీ లోపల స్టోర్ అయి ఉంటాయండి. ఇప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఇతని సందర్భానికి మ్యాచింగ్ అని ఒక ప్యాటర్న్ని పికప్ చేస్తుందండి. పికప్ చేసేసి అదే చెప్పుద్దాన్ని, కొన్ని వేస్ట్గా బతకడం అనవసరం, వీళ్ళందరూ నువ్వు డీల్ చేయలేవు, కమిట్ సూసైడ్ అని చెప్తాడు. ఇతను అసలు ఇతను కాన్షియస్లో ఉంటాడు, ఇతనికి తెలియదు. మరి ఎలా సూసైడ్ జరుగుద్ది? మరి బ్రెయిన్ ఆల్రెడీ చూసింది కదా ఎంతమంది ఎలా సూసైడ్ జరిగినాయో. కొంతమంది వాటర్లో దూకి, కొంతమంది రోప్ వేసుకొని, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. అవన్నిట్లో ఏదో ఒక దాన్ని యాక్టివేట్ చేస్తుందండి. యాక్టివేట్ చేసి ఇతను కాన్షియస్గా లేకుండా ఆ యాక్ట్ జరిగిపోయిందండి. ప్రతి మనిషి కూడా తన బ్రెయిన్ని నెగటివ్ థాట్స్ తెచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఎస్పెషల్లీ బ్రెయిన్ కనుక సూసైడల్ థాట్స్ తెస్తుంది అంటే అప్పుడు మనం కాన్షియస్లోకి రావాలండి. కాన్షియస్లోకి రావాలంటే మనంతటి మనం రాలేకపోతే ఏం చేయక్కర్లేదండి, 10 మంది మనుషుల్లోకి వెళ్ళిపోండి అంతే, మీరు ఏం చేయక్కర్లా, ఆటోమేటిక్గా థాట్ కట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సూసైడల్ థాట్ వస్తుందండి.
ఇప్పుడు మీరు ఎవరితో ఎక్స్ప్రెస్ చేయలేరు అనుకోండి, ఏదో 10 మంది మనుషులతో వెళ్ళి కలవండి, లేకపోతే ఒక ఫ్రెండ్ ఫోన్ చేయండి, లేకపోతే ఒక పాట పెట్టుకోండి. ఏదో విధంగా మనం ఇంటరప్ట్ జరగాలండి. ఇంటరప్షన్ జరిగిందంటే ఆ థాట్లోంచి బయటకు వస్తారండి. అందుకని కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ సడన్గా వచ్చి మాట్లాడారు అనుకోండి, అది అయిపోతుందండి. కాబట్టి మనము ఈ ప్రివెంట్ చేయాలి అంటే ముందు మనుషులకి కొంత వాస్తవాలను నేర్పాలండి. ఏమనంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. కాబట్టి దీని ముందు మనం యాక్సెప్ట్ చేయాలండి. ఎప్పుడైతే సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయని మనం ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తామో ఆ ఫెయిల్యూర్స్ నుంచి పాఠం నేర్చుకొని మళ్ళీ ట్రై చేస్తే సక్సెస్ అవుతాం. అంతేగాని ఫెయిల్యూర్ అంత మాత్రాన సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏందండి? లవ్ ఫెయిల్యూర్ అంటున్నారు. ఓకే, ఒక అమ్మాయి ఇతను లవ్ చేయలేదు, ఇక ఈ లోకంలో అమ్మాయి లేరా? లేకపోతే అబ్బాయి లవ్ చేయలేదు లేరా? ఎంతమంది ఉన్నారు కదా. సో కాబట్టి మనము తెలుసుకోవాలండి, వాస్తవాలు తెలుసుకోవాలండి. వాస్తవాలు తెలుసుకొని బ్రెయిన్కి నేర్పాలండి. రెండోది, ప్రాణం విలువ అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పాలండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది పోతే తిరిగి రాంది లైఫ్ అండి. మీరు ఎన్ని కోట్లు పెట్టినా లైఫ్ని తీసుకురాలేరండి. అవునాక చెప్పండి. ప్రాణం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఒకసారి ఒక అమ్మాయి ఇట్లానే నేను నా టీవీ ప్రోగ్రాం చూసి నాకు ఫోన్ చేసిందండి. సార్, నేను చచ్చిపోవాలనుకున్నాను సార్, మీ ప్రోగ్రాం చూసి నాకు కొంచెం ధైర్యం వచ్చి మీతో మాట్లాడి చచ్చిపోదాం అనుకున్నాను అందండి. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటన్నా? ఏం లేదు సార్, 3 years నుంచి నా హస్బెండ్ నన్ను నేర్పిస్తున్నాడు, అనుమానిస్తున్నాడు, ఎంత చెప్పినా వినట్లేదు సార్, అందుకని వాళ్ళు డిసైడ్ అయిపోయాను. ఓకే, ఒక్కసారి మీతో మాట్లాడి ఇక నేను చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు నేను అడిగానండి, అమ్మ నిజంగా చెప్పు, నిజంగా నువ్వు తప్పు చేసావా? తెలియదు సార్, నేను గాడ్ ప్రామిస్ని అసలు చేయలేదు, అతను అనుమానంతో నేను చంపేస్తున్నాడు ఎట్లాగూ, అందుకని సూసైడ్ చేస్తున్నాను అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఒకసారి ఆలోచించమ్మా, ఇప్పుడు సూసైడ్ చేసుకున్నావు అనుకో, అందరు ఏమనుకుంటారు, ఇతను అనుమానమే నిజమో అందుకని అమ్మాయి సూసైడ్ చేద్దాం అనుకుంటారు. ఇతను అనుమానం తప్పని ప్రూవ్ చేయాలంటే ఎవరు చేయగలరు? ఆయమే చేయగలరు. అవునాక చెప్పండి. ఎక్కువ మంది మగవాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు, గిల్లి కజ్జాలు, చిన్నవి ఇష్యూస్, మనస్పర్ధల వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు చావే దీనికి పరిష్కారం కాదు, ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇంకొక లైఫ్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వాళ్ళకి ఎలాంటివి మనం సజెషన్స్ ఇవ్వచ్చు, ఎలా ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావచ్చు? అంటే ముందు వాళ్ళ థింకింగ్, ఆలోచన విధానం మారాలండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారండి, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి రావా? చేసుకోపోయినా వస్తే, చేసుకున్నా వస్తే, ఎవరాక చెప్పండి. అసలు మనం ఉన్నదే ఇంత పవర్ మనకి మేధాశక్తి ఇచ్చింది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికండి. ఇప్పుడు ఒక వ్యక్తి, నాకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, ఇతను కూడా సూసైడ్ చేసుకుంటే చెప్పా, నువ్వు కంపెనీలో ఏం చేస్తావంటే, నేను ప్రోగ్రామ్స్ రాయటం కాదు నువ్వు చేసేది, ఒక కంపెనీకి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు రియల్ లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది, మరి దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు మనం. సో ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా అందరికీ వస్తాయి, ఫెయిల్యూర్స్ అనేవి అందరికీ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి, సుఖాన్ని ఉంటాయి. వీటిని మనం అర్థం చేసుకొని ఎప్పుడైనా డిఫికల్టీస్ వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా వీటికి మనకు సొల్యూషన్ ఉంది. మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామండి, వాళ్ళ దగ్గర సొల్యూషన్ తీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు నేను అమ్మాయికి ఏం చెప్పానంటే, నువ్వు బ్రతికుంటే ఈ అనుమానం తప్పని ప్రూవ్ చేయగలవు. నువ్వు చనిపోయావనుకో అందరూ నువ్వే తప్పు చేసావు అనుకుంటారు. అప్పుడు ఉందండి అమ్మాయి, అవును సార్ నేను బ్రతకాలి సార్, బ్రతికుంటేనే నేను నిరూపించగలను సార్ అని. కాబట్టి ఈ చిన్న విషయాలకి సూసైడ్ అనేది చాలా రాంగ్ స్టెప్ అండి. నేనేం చెప్తానంటే వాళ్ళు తెలిసి చేసుకోవట్లేదండి. బ్రెయిన్ ఆ సందర్భంలో ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఏం చేయాలో తెలియక, ఓకే, ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేపింగ్ అండి, ప్రాబ్లం సాల్వింగ్ కాదు అది, ఎవరైనా చెప్పండి, ఇది ఎస్కేపింగ్ అన్నమాట. కాబట్టి నేనేం చెప్తానంటే మన బ్రెయినే మన చేత సూసైడ్ చేపిస్తుందని అవేర్నెస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రావాలండి. మరి జరగకుండా ఉండాలంటే ఈ బ్రెయిన్ని కంట్రోల్ చేసే విధానం మనము నేర్పాలండి. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సపోజ్ ఒకతను లవ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు సూసైడ్ చేసుకోమని బ్రెయిన్ చెప్తుంది, చేసుకుంటే లవ్ సక్సెస్ అవుద్దా? అవ్వదు కదా. ఇంకోటి, మరి సూసైడ్ చేసుకుంటే మరి బ్రతికున్న తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతకాలం సఫర్ అవుతారు చెప్పండి? జీవితాంతం. ఎంత చిన్న పని దీనికోసం ఎంత తెలివి తక్కువ పని చేస్తే జీవితాంతం సఫర్ అవుతారు. ఈ ఆలోచన రావాలంటే వాళ్ళకి, ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చుద్దో, నా తల్లిదండ్రులు బాధపడతారు, నా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు, నా పిల్లలు బాధపడతారు అన్న ఆలోచన ఉంటే అప్పుడు సూసైడ్ జరగదండి. ఈ థింకింగ్, రియాలిటీ థింకింగ్ రావాలండి. అందుకనే మేము ఫస్ట్ ఆ రియాలిటీలోకి తీసుకొస్తాం. రియాలిటీలో తీసుకొచ్చి మనం సరైన థింకింగ్ కనుక ఇస్తే
వాళ్ళు లైఫ్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి కూడా లైఫ్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జీవితం చాలా విలువైనది. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే గనక ఒక్క 10 నిమిషాలు నిలబడి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అలాగే మీలో ఎవరైనా కానీ సూసైడల్ టెండెన్సీతో బాధపడుతున్నట్టుగా మీరు గమనిస్తే అది మీ క్లోజ్ సర్కిల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, వెంటనే వాళ్ళని ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేయండి. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇది ఇంటిమేట్ చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడిచ్చిన వరం మన జీవితం. దాన్ని సంతృప్తిగా, ఆనందంగా అనుభవించడానికి, మనం జీవితాన్ని చక్కగా జీవించడానికే ఆలోచిద్దాం. అంతకు మించి ఆత్మహత్యల వరకు మాత్రం వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.